హలో అండి. అందరికీ నమస్కారం. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రభుత్వము ఇంతవరకు కూడా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదనమాట. సో, అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక రూ. 10,000 జీతం అయితే పెంచుతామని చెప్పారు. సో, దానికోసం అయితే ఎంతగానో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. బట్ మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు వాలంటీర్లను విధుల్లో నుంచే కంప్లీట్‌గా తొలగించడం అయితే జరిగింది. సో, అప్పటినుంచి వాలంటీర్లందరూ కూడా చాలా అంటే చాలా మనోవేదన అయితే చెందుతూ ఉన్నారు. సో, వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోండి అంటూ చాలా అనేక బంద్ మొత్తం కూడా చేయడం అయితే జరిగింది. సో, అయినప్పటికీ మనకు ఈ యొక్క గవర్నమెంట్ అనేటువంటిది ఏ విధంగా కూడా స్పందించలేదనమాట ఈ వాలంటీర్ల మీద. సో, వాళ్ళని విధుల్లోకైతే తీసుకోలేదు. సో, రీసెంట్‌గా మనకు విజయవాడలో వరదల ముప్పు అనేటువంటిది రావడం జరిగింది. ఆ సమయంలో కొన్ని ఏరియాల్లో ఉన్నటువంటి వాలంటీర్లను అవసరాలకైతే వినియోగించుకోవడం అయితే జరిగిందనమాట. సో, దాని తర్వాత వాళ్ళని కంప్లీట్‌గా పక్కన పెట్టేశారు. సో, దాని తర్వాతైనా తీసుకుంటారని వాళ్ళు వెయిట్ చేశారు. బట్ మనకు వాళ్ళని విధుల్లోకైతే తీసుకోలేదు. సో, నాన్ స్టాప్‌గా కూడా మనకు వాలంటీర్లు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు ఇంకా కూడా. అయితే మనకు ఈ వాలంటీర్లను అసలు తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందా? లేదా? ఆ విషయాల గురించైతే మనం డిస్కస్ చేసుకుందాము ఈ వీడియోలో. ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. అందుకొరకు లైక్ చేయమంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే ముందుగా మనకు ఒక చిన్న ప్రమోషన్ రావడం జరిగింది. శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జాతకం చెప్పబడిందండి. ఇప్పటివరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే వెంటనే గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్యలనైతే పరిష్కరించుకోండి. ప్రతి ఒక్క సమస్యకి 100% పరిష్కారం అయితే చెప్తారనమాట గురూజీ గారు. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అయితే చెప్తారు. సో, మీకు వ్యాపార అభివృద్ధి సమస్యలు, సంతానాల సమస్యలు, ఉద్యోగ సమస్యలు, మీకేమైనా దోషాలు ఉన్నా సరే, ప్రేమ పెళ్లి సమస్యలు, అలాగే విడాకులు, కోర్టు సమస్యలు, ప్రతి ఒక్క సమస్యకి కూడా 100% పరిష్కారం అయితే చెప్తారు. సో, వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 9000556240 నంబర్‌కి కాల్ చేసి మీ సమస్యలనైతే పరిష్కరించుకోండి. ఇక వివరాల్లోకొచ్చి చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్ల మనోవేదనను ఎవరు కూడా పట్టించుకోవడం లేదనమాట. వాళ్ళు మరొక వైపు చూసుకుంటే నాన్ స్టాప్‌గా ఈ ధర్నాలు, రాస్తారోకోలు మొత్తం కూడా చేస్తూ ఉన్నారు చాలా దగ్గరలో కూడా. సో, వాళ్ళకి అట్‌లీస్ట్ మనకు ఈ కూటమి ప్రభుత్వం అమల్లోకొచ్చాక రూ. 10,000 జీతం పెంచుతామని చెప్పారనమాట. సో, ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క రూ. 10,000 జీతం కూడా ఆశించడం లేదు. సో, కేవలం మాకు రూ. 5,000 జీతం అనేటువంటిది ఇచ్చి, సో, మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకొని మాకు ఈ విధంగా చేస్తే చాలు అని వాళ్ళైతే చాలా అంటే చాలా ఆవేదనైతే చెందుతున్నారు. ఇప్పటికీ చాలా ఎంతోమందికి ఎన్నో లేఖలైతే రాశారనమాట. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి అనే విషయాల మీద. బట్ మనకు ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ యొక్క మనోవేదనపై తిరిగి ఆన్సర్ అయితే చేయలేకపోయారు. సో, ఇప్పటికీ కూడా వాలంటీర్లు మనకు ఇంకా విధుల్లోకి తీసుకుంటారు అని వాళ్ళు ఎంతగానో ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఆశతో ఎదురు చూస్తూ మరొక వైపు ఈ ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారు. అంటే ఈ యొక్క మేనిఫెస్టోలో రూ. 10,000 జీతం అనేటువంటిది పెంచుతామని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో, మాకు ఇంకా నమ్మకమైతే ఉంది. ఇంకా మాకు ఈ యొక్క విధుల్లోకి తీసుకుంటారు అనే హోప్‌తో అయితే వాళ్ళైతే ఉన్నారనమాట. అందుకే నేను ఇంకా వాళ్ళందరూ కూడా ధర్నాలైతే చేస్తున్నారు. ఈ యొక్క వాలంటీర్ జాబ్స్‌ని వదులుకోవడం లేదనమాట. సో, చూడండి వాలంటీర్ల వ్యవస్థను తీసివేయడం వల్ల మనకు వాళ్ళు ఎంతో ఆవేదనకైతే గురవుతున్నారు. వాళ్ళు రూ. 10,000 జీతం కూడా ఆశించడం లేదండి. మాకు రూ. 5,000 జీతం ఇస్తే చాలు, మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటే చాలు అంటూ వాళ్ళు ఎంతగానో ఆవేదనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తిరిగి వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలంటూ అందరినీ కూడా చాలా అంటే చాలా వాళ్ళతో కూడా లేఖలైతే రాస్తూ ఉన్నారనమాట. సో, ఏదేమైనా ఎప్పటికప్పుడు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నాకు తెలిసి ఖచ్చితంగా వాలంటీర్లను విధుల్లోకి తీసుకునే విధంగానే కనిపిస్తుంది. సో, ఇక వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకపోతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వాళ్ళు రూ. 10,000 జీతం అయితే పెంచి ఇవ్వలేరు కదా! సో, ఖచ్చితంగా వాలంటీర్లు విధుల్లోనే ఉంటేనే వాళ్ళకి రూ. 10,000 జీతం ఇచ్చి ఇక మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేశాము అని చెప్పుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో, రీసెంట్‌గా జరిగినటువంటి ఈ యొక్క క్యాబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు చాలామంది అధికారులు కూడా అన్నారు. ఇక వాలంటీర్లతో అవసరం ఏముంది? సో, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసాము కంప్లీట్‌గా. సో, వాళ్ళకి గత ప్రభుత్వం నుంచి ఉచితంగా జీతం అనేటువంటిది అయితే ఇస్తున్నారు. సో, చాలా చాలా వ్యాఖ్యానాలైతే తీసుకొచ్చారనమాట. బట్ ఇంకా కూడా వాలంటీర్లు హోప్‌తో అయితే మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారనే హోప్‌తో అయితే ఉన్నారు. చూద్దాం మనకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.